ప్రతిధ్వనికి స్వాగతం. ఒకే ఒక్క పర్యటన, ఒక్కటే సమావేశం, ఒకే ఒక్క ఫోటో ఇప్పుడు ఎన్నో ప్రశ్నలకు సమాధానంగా నిలుస్తోంది. ప్రపంచ రాజకీయ చిత్రాన్ని సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తోంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్. ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో ఎక్కడ చూసినా ఈ ముగ్గురి చర్చ గురించే వార్తలు, విశ్లేషణలు. టారిఫ్ వార్లో పరిస్థితి ఇంతవరకు తెచ్చిన అమెరికా అధ్యక్షుడైతే మరీ శివాలెత్తిపోతున్నారు. ఐరోపా దేశాలు మాట పెదవి దాటకుండా జరుగుతున్న పరిణామాలు మొత్తం గుంభనంగా గమనిస్తున్నాయి. మరి అమెరికా ట్రంప్ సుంకాల మూత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ అస్తవ్యస్తంగా మారుతున్న తరుణంలో ఎస్సీఓ తియాన్జిన్ సదస్సు ఇస్తోన్న అసలు సందేశం ఏంటి? ట్రంప్ టారిఫ్తో ఆర్థికంగా ఎదుర్కొంటున్న సవాళ్లతో పాటు భౌగోళిక, రాజకీయ, వ్యూహాత్మక అంశాల్లో మనకు ఇందులో కలిసి వచ్చే అంశాలేంటి? ఇదే అంశంపై నాటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు కృష్ణ ప్రదీప్ గారు, వర్తమాన వ్యవహారాల నిపుణులు, ప్రొఫెసర్ చెన్నప్ప గారు, ఓయూ కామర్స్ విభాగం సీనియర్ ఆచార్యులు. రైట్, ముందుగా కృష్ణ ప్రదీప్ గారు, ఒక రకంగా టారిఫ్ వార్ రూపంలోనే ఇంతవరకు తెచ్చిన అమెరికా ఎస్సీఓ సదస్సు తర్వాత మరీ శివాలెత్తిపోతోంది. ప్రధాని మోదీ భారత్ను మళ్లీ లక్ష్యం చేసుకుంటోంది. ఎందుకంత అక్కసు? రైట్ చెన్నప్ప గారు, అంతర్జాతీయ వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థల పరంగా చూస్తే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఉన్న దేశాల బలాబలాలేంటి? ముందుగా ఈటీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారము. ఇక్కడ ఆగస్టు 31 నుంచి 1 సెప్టెంబర్ వరకు సంఘాయిలో జరిగినటువంటి సంఘాయ్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్లో సదస్సు జరగడం జరిగింది. అందులో 40 దేశాల ప్రతినిధులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. అతి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రష్యా ప్రెసిడెంట్ అయినటువంటి వ్లాదిమిర్ పుతిన్ గారు, చైనా దేశంలోనే జరిగింది కనుక చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ గారు, మరియు మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు కూడా పాల్గొనడం జరిగింది. అతి ముఖ్యంగా దీనికి ఈ సమావేశానికి ముఖ్యంగా ఏర్పడడానికి కారణం ఏంటంటే అమెరికా అగ్రరాజ్యమైనటువంటి విపరీతమైన ధోరణిలో 200% నుంచి వరకు కూడా 250% వరకు టారిఫ్ని అన్ని దేశాలపైన, ఒక ఇండియానే కాదు, ఒక చైనా కాదు, జపానే కాదు, అన్ని దేశాలపైన కూడా టారిఫ్ని పెంచి ఆర్థికంగా బలోపేతంగా తాను ఉండాలి, అదేవిధంగా ఇతర దేశాలన్నీ కూడా ఆర్థికంగా బలపడకూడదనేటటువంటి ఉద్దేశంతో ఇవన్నీ కూడా టారిఫ్ పెంచడం జరుగుతుంది. వీటన్నిటిని అధిగమించడం కొరకే ఈ యొక్క సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సు వల్ల ఎన్నో రకాలైనటువంటి ఫలితాలను కూడా పొందడం జరిగింది. అతి ముఖ్యమైనటువంటి 3 బలమైన దేశాలు, ఒకటి రష్యా, ఒకటి చైనా, తర్వాత భారతదేశము. మీరు ఆర్థికంగా తీసుకున్నా, జనాభా పరంగా తీసుకున్నా, వర్తక పరంగా తీసుకున్నా కూడా చాలా బలమైన దేశాలు. ఈ 3 దేశాలు కలిసి ఒక ఆర్థిక ఒప్పందం కానీ, లేక విదేశీయ ఒప్పందం కానీ, లేక యుద్ధ ప్రాతిపైనటువంటి డిఫెన్స్ అగ్రిమెంట్స్ కానీ చేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా దోహదపడుతుందని మనము ఆశించడానికి అవకాశం ఉంటుంది. అందులో అతి ముఖ్యంగా మన ప్రధానమంత్రి ఎంతో చాకచక్యంగా వర్తకపరమైనటువంటిది, ఎప్పుడైతే రష్యాతో మనము వర్తకపరంగా, ట్రేడ్ పరంగా ఎన్నో రకమైనటువంటి సన్నిహితం కలిగి ఉండడం జరిగింది. అదేవిధంగా చైనాతో ఇప్పటి వరకు ఉండలేదు. మారుతున్న కాలానుగుణంగా, మారుతున్న వర్తక పరిమాణాల ఆధారంగా మనము భారతదేశంలో అంతర్గతంగా ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా వర్తక పరమైన సందర్భాలలో భారతదేశము చైనాతో కూడా మైత్రి సంబంధాన్ని కొనసాగిస్తూ వర్తకంలో ఎదగాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. ఓకే, రైట్. భారత మాజీ దౌత్యాధికారి టి సురేష్ బాబు గారు మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్ బాబు గారు, నమస్తే అండి. ఇప్పుడు చైనా తియాన్జిన్లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 2 రోజుల సదస్సు అమెరికా, ప్రపంచ దేశాలకు ఇచ్చిన సందేశం ఏంటి? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఇది స్థాపించి 25 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇది ఏషియాలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి మల్టీలేటరల్ ఆర్గనైజేషన్గా ఇది ఉద్భవించింది ఈ గత 25 సంవత్సరాల్లో. ఈ సంవత్సరం ఇది చైనా చియాన్జిన్లో జరుగుతుంది. ఈ నిన్న జరిగినటువంటి సదస్సు, ఈ ఎస్సీఓ సమ్మిట్ ఏంటంటే చాలా లౌడ్ అండ్ క్లియర్ మెసేజ్ ఒకటి ప్రపంచానికి ఇచ్చింది, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలకు ఇచ్చింది. అదేంటంటే ఎండ్ ఆఫ్ దాని ఏమంటారు, యూనిపోలార్ వరల్డ్ అనేటువంటి దానికి ఒక సమాప్తం అయినట్టుంది. అలాగే మల్టీపోలార్ వరల్డ్, అలాగే ఒక నూతన ప్రపంచ వ్యవస్థ అనేటువంటిది దాదాపు వచ్చేసింది అనేటువంటి ఒక మెసేజ్ని ముఖ్యంగా పాశ్చాత్య దేశాలకి, అమెరికాకి ఈ సదస్సు, ఈ సమ్మిట్ ఇచ్చిందని చెప్పవచ్చు నా దృష్టిలో. ఎందుకంటే గత 80 సంవత్సరాలుగా రెండో ప్రపంచ యుద్ధం అయిన తర్వాత
ఒక కోల్డ్ వార్ మెంటాలిటీ, అలాగే ఒక సింగిల్ పవర్ ఆర్ ఒక సింగిల్ సిస్టమ్ డామినెన్స్ అనేటువంటిది ఈ పాశ్చాత్య దేశాల విదేశాంగ నీతిలో చాలా ముఖ్యమైనటువంటి భాగంగా ఉంది. ఈ 80 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ జరిగినటువంటి ఈ సమ్మిట్ ఏంటంటే ఇది కాదు, ఇక చెల్లదు, అమెరికా డామినెన్స్ కానీ లేకపోతే పాశ్చాత్య దేశాల డామినెన్స్ కానీ ఇది చెల్లదు అనేటువంటిది ఒక మెసేజ్ మనకి అర్థమవుతుంది. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ ఒక ముఖ్యమైనటువంటి ఫోర్స్గా ఉద్భవించింది. ముఖ్యంగా ఈ సమ్మిట్లో రష్యా, ఇండియా, చైనా ఈ 3 దేశాలు ముఖ్యంగా రిక్ అంటాం కదా, ఈ 3 దేశాలు కలిస్తే ఒక బలీయమైనటువంటి ఒక నూతన ఒక ఫోర్స్గా ఇవి ఉద్భవించే అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి. మోదీ గారి మాటల్లోనే 2.8 బిలియన్స్ అంటే 280 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి ఈ 2 దేశాలు ప్లస్ రష్యా, అలాగే మిగిలినటువంటి ఏషియా దేశాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ అమెరికా ముఖ్యంగా వర్తక పరమైనటువంటి ఆంక్షలు విధించడం అనేటువంటి ఒక కొత్త విధానం, దానికి వ్యతిరేకంగా ఇవన్నీ నిలబడి దానికి బలమైనటువంటి ఒక కౌంటర్ మెసేజ్ ఇవ్వటం అనేటువంటిది మనం ఈరోజు చూస్తున్నాము. మనందరం చూస్తుంది ఏంటంటే గత కొద్ది నెలలుగా అమెరికా ముఖ్యంగా ప్రెసిడెంట్ ట్రంప్ విధిస్తున్నటువంటి ఈ నూతన ఆంక్షలు అనేటువంటి విధానం దాదాపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థని దాదాపు ఒక కన్ఫ్యూషన్లోకి తోసినటువంటి సమయం అన్నమాట ఇది. అది ముఖ్యంగా మన దేశం మీద కూడా 50% అంటే 25+25 సుంకాలు మన మీద విధించడం, మనని ఒక అంటే అమెరికా వైపు మర్చుకోవడానికి ఒక ఫోర్స్ చేయడం అనేటువంటిది ఏదేదో మనం రష్యాకి రష్యా దగ్గర చమురు కొంటున్నాము అనేటువంటి నెపంతో మన ఏదో పనిష్ చేయటము అనేటువంటి దాంతో మొదలైనటువంటి విధానానికి దీనికి మనం ఈ ఎస్సీఓలో మోదీ గారి ఇక్కడ వెళ్ళటం, అక్కడ ఈ సమ్మిట్లో పాల్గొనడం అనేటువంటిది ఒక ధీటైనటువంటి జవాబు ఇవ్వటం మనం చూస్తున్నాము. ఓకే, రైట్. కృష్ణప్రదీప్ గారు, ఒక రకంగా టారిఫ్ వార్ రూపంలోనే ఇంతవరకు తెచ్చిన అమెరికా ఎస్సీఓ సదస్సు తర్వాత మరీ శివాలెత్తిపోతుంది. ప్రధాని మోదీ భారత్ను మళ్లీ లక్ష్యం చేసుకుంటోంది. ఎందుకంత అక్కసు? ఈ శివాలెత్తడం అనేది ఒక అసహనం అండి యాక్చువల్గా. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ దీనికి నేపథ్యం. ఆపరేషన్ సింధూర్ లో ఎప్పుడైతే ఈ పాకిస్తాన్ కి తర్వాత ఇండియాకి మధ్య సయోధ్య కుదర్చడం జరిగింది కావాలే అని చెప్పి ట్రంప్ ప్రకటించుకున్నారు. ఆ తర్వాత భారత ప్రధానమంత్రి పార్లమెంట్ వేదికగానే ట్రంప్ కి దీనికి అసలు ఏ సంబంధం లేదు అని చెప్పడం, దాంతో ట్రంప్ కి అసహనం మొదలెట్టింది. ఎందుకంటే ఈ ఉదాహరణ చూపించి ఆయన నోబెల్ ప్రైజ్ కొట్టేద్దాం అనుకున్నాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భారత ప్రధానమంత్రి దీనికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించలేదు. దాంతో ఇక భారతదేశం మీద వ్యక్తిగత పగకి వెళ్ళిపోయారు, వ్యక్తిగత ప్రతీకారానికి వెళ్ళిపోయారు. అండ్ ఈ అసహనం ఏ స్థాయి వరకు చేరుకుంది అంటే ఇండియాలో కులపరమైనటువంటి విభజనలు కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రంప్ కి ట్రేడ్ అడ్వైజర్ అయినటువంటి పీటర్ నవారో ఈ మధ్య కాలంలో చేస్తున్నటువంటి అసహనపు వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకి నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు, బ్రాహ్మిన్స్ ఆర్ ప్రాఫిటీరింగ్ అట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ ది ఇండియన్ పీపుల్ అని చెప్పి ఒక కుల వ్యవస్థని తీసుకొచ్చారు. అలాగే ఇండియన్ రిఫైనర్స్ ఆర్ యాక్టింగ్ యాజ్ ఎ ల్యాండ్రోమైట్ ఫర్ ద క్రెమ్లిన్ అని చెప్పి మరొక వ్యాఖ్య చేయడం జరిగింది. అలాగే ఇండియా ఇస్ ద మహారాజా ఆఫ్ టారిఫ్స్ అనేటటువంటి మరో వ్యాఖ్య చేయడం జరిగింది. సో ఇటువంటి అసహనపు మాటలన్నీ కూడా ఎందుకంటే ట్రంప్ కి మనం ఈ నోబెల్ ప్రైజ్ ఇవ్వడం సంబంధించినటువంటి సపోర్ట్ ఇవ్వకపోవడమే ప్రధానమైనటువంటి కారణం. ఎందుకంటే ఒక పక్కన పాకిస్తాన్ వాళ్ళు ట్రంప్ కి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పి ప్రపోజల్ చేశారు. దానికి ఇండియా ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించడం లేదు. సో ఇటువంటి నేపథ్యంలో ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ అనే అతను కూడా ఇండియా, చైనా, రష్యా ఈ ముగ్గురు కూడా బ్యాడ్ యాక్టర్స్ అని అండ్ దే ఆర్ ఫ్యూలింగ్ ద రష్యన్ వార్ మెషిన్ అని చెప్పి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా చూసినప్పుడు భారతదేశం రష్యా అండ్ చైనాతో దగ్గర అవడం, అదేవిధంగా రష్యా నుంచి ఆయిల్ పర్చేసెస్ చేయడం ఒకటి, తర్వాత దాంతో టారిఫ్ యాక్షన్ చేపట్టినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి లొంగకపోవడం ఒకటి. అండ్ అంతేకాకుండా భారతదేశం మల్టీ అలైన్మెంట్ పాలసీ తోటి ముందుకెళ్తుంది. అంటే నాన్ అలైన్మెంట్ రిలవెన్స్ లేదు ఇప్పుడు, నాన్ అలైన్మెంట్ కాకుండా మల్టీ అలైన్మెంట్ పాలసీ తోటి ముందుకెళ్తుంది. కాబట్టి మల్టీ అలైన్మెంటే కాకుండా ఆల్ అలైన్మెంట్ పాలసీ కూడా ఉంటుంది. ఈ ఆల్ అలైన్మెంట్ పాలసీ ప్రకారం భారతదేశం అమెరికాకి వ్యతిరేకంగా ఏమీ లేదు.
కాకపోతే భారతీయుల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఎస్ ట్రంప్ ఈ అమెరికన్ అగ్రికల్చరల్ బిజినెస్ ని తర్వాత డైరీ బిజినెస్ ని ఇండియాలోకి మోడీ గారు అనుమతించడం జరగట్లేదు. అండ్ సపోజ్ నెక్స్ట్ మంత్ భారతదేశంలో క్వాడ్ సమ్మిట్ జరగబోతుంది. ఈ క్వాడ్ సమ్మిట్ ఇది ప్రధానంగా ఇండియాకి అమెరికాకి ఉన్నటువంటి కౌంటర్ చైనా మీటింగ్. సో ఈ క్వాడ్ సమ్మిట్ కి అమెరికా రాకపోవడం అనేటటువంటిది అమెరికా యొక్క ఉద్దేశం తప్ప భారతదేశానికి సంబంధించి ఎటువంటి అమెరికాతో గానీ ఏ దేశంతో గానీ వ్యతిరేకత లేదు, శత్రుత్వం లేదు. సో ఇది కేవలం వ్యక్తిగత పగ ప్రతీకారాల ఆధారంగా మాత్రమే ట్రంప్ ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాడని చెప్పొచ్చు. సురేష్ గారు, ఎస్సీఓలో మిగిలిన అంశాలు అలా ఉంచితే ప్రతి ఒక్కరి దృష్టి నిలిచింది మోదీ పుతిన్ భేటీ, ఆ తర్వాత వారిచ్చిన ప్రకటనపైనే. దీనిలో ముఖ్యంగా గమనించాల్సిన అంశాలేంటి? మోదీ పుతిన్ వాళ్ళ మధ్య జరిగినటువంటి సమావేశం ఇదేమీ మొదటిసారి కాదు. వీళ్ళు గత 10 సంవత్సరాలుగా మోదీ గారు పుతిన్ గారు చాలాసార్లు కలిశారు. ఈ సంవత్సరం చివరిలో రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ గారి విజిట్ కూడా ఉందని చెప్తున్నారు. అది 23వసారి భారత రష్యా దేశ నాయకుల మధ్య జరిగినటువంటి సమ్మిట్. 23 సార్లు, గత 25 సంవత్సరాల్లో 23 సార్లు ఇండియా రష్యా నాయకులు కలవటం జరుగుతుంది. అది ఆ నంబర్ ఆ 23 మంది సంఖ్యే చెప్తుంది అనమాట మన రెండు దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు. రష్యా అనేటువంటిది ఆల్ వెదర్ ఫ్రెండ్ అంటారు, టైం టెస్టెడ్ పార్ట్నర్ అంటారు. సో ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటిది ఏంటంటే ఒక ప్రివిలేజ్డ్ పార్ట్నర్షిప్ అనమాట. దీనికి ఎవరు సర్టిఫై కూడా చేయవలసిన అవసరం లేదని కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ఇరు దేశాల నాయకులు. మోదీ గారు పుతిన్ గారి మధ్య కూడా ఒక మంచి బాడీ లాంగ్వేజ్, మంచి ఒక మంచి ఫ్రెండ్షిప్, పర్సనల్ లెవెల్లో ఒక మంచి ఫ్రెండ్షిప్ లాంటిది కూడా మనం చూస్తున్నాము. నిన్న ఛాన్జన్లో వారిద్దరూ కలిసి ఒకే కారులో వెళ్ళటం, ఒక గంట సేపు దాదాపు 40 నిమిషాలు వాళ్ళిద్దరూ కలిసి ఒకే కారులో వెళ్ళటం జరిగింది, చూసాం మనం. అది కూడా ఈ నేపథ్యంలో ఏంటంటే రష్యా ఉక్రెయిన్ అంటే ఎస్సీఓలో మిగతా విషయాల గురించి ఇప్పుడు అట్లే పెడితే మీరు అన్నట్టు రష్యా యుక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం, మరి ఈ యుద్ధంలో మనం అనుసరించేటువంటి ఒక ప్రాగ్మాటిక్ వైఖరి, మరి దాన్ని బట్టి చూస్తుంటే కూడా మనం ఎటువంటి అమెరికా కానీ వేరే ఇతర దేశాలు మన మీద ఎంత ఒత్తిడి తీసుకువచ్చినప్పటికీ మనం మాత్రం రష్యాతో మన సహకారాన్ని, మన స్నేహాన్ని, మన సంబంధాలని మనం కంటిన్యూ చేస్తామనేటువంటిది ఈ గత 3 సంవత్సరాల్లో మనం ముఖ్యంగా గత 36 నెలల్లో మనం అది ఇంకోసారి నిరూపించాము. భారత రష్యా రెండు దేశాలు వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సమావేశంలో అన్ని అంశాలని ఇంకోసారి వాళ్ళు రివ్యూ చేశారు. ముఖ్యంగా ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత్ రష్యా వైపు అంటే రష్యాతోనే ఉన్నది అనేటువంటి ఒక మెసేజ్ని ఇంకోసారి మోదీ గారు ప్రపంచానికి తెలియజేయడం జరిగింది. అయితే ఆయన ఆ సమావేశంలో మోదీ గారు ఇంకోసారి రిపీట్ చేశారు. ఏంటంటే యుద్ధం అనేటువంటిది ఒక రకమైనటువంటి భారీ నష్టాన్ని తీసుకొస్తుంది, వైలెన్స్ జరుగుతుంది, అలా చాలామంది ప్రాణ నష్టం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే కేవలం డైలాగ్ ద్వారానే ఇటువంటి సమస్యని పరిష్కారం చేసుకోవాలని చెప్పి ఇంకోసారి చెప్పడం జరిగింది. అయితే అది ఈసారి మోదీ గారి భాష అంటే ఆ స్టేట్మెంట్లో చూస్తే ఇది చాలా టోన్ డౌన్ చేసినటువంటి స్టేట్మెంట్ అనమాట. అంటే ఇంకోసారి రెండు దేశాల మధ్య సంబంధాలు ఇంకా మెరుగుపడతాయనేటువంటి ఒక ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా రష్యా యుక్రెయిన్ దాంట్లో కూడా మరి రష్యా కూడా మోదీ గారి అంటే మధ్యవర్తిత్వం అనను, అయితే ఒక రకమైనటువంటి ఒక పాజిటివ్గా దాన్ని ఆయన అంటే ఈ సమస్యని పరిష్కరించడానికి ఒక పాజిటివ్ రోల్ ఆయన ప్లే చేస్తున్నారని కూడా అనొచ్చు. సో ఈ రోల్, ఇటువంటి పాత్రను కూడా రష్యా స్వాగతిస్తుంది. అది మరి దానికి రాబోయే భవిష్యత్తులో, సమీప భవిష్యత్తులో యుద్ధం ఎటువైపు మడుతుందో కూడా మనం వేచి చూడాలి. కానీ అయితే ఎస్సీఓ ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్లో జరిగినటువంటి రష్యా, ఇండియా, చైనా నాయకుల మధ్య జరిగినటువంటి సమావేశం, దాని టేక్అవేస్, దాని ఫలితాలు డెఫినెట్గా రష్యా యుక్రెయిన్ యుద్ధ పరిష్కారం మీద రిఫ్లెక్ట్ అవ్వటం మాత్రము
అది అవుతుందని ఆశిస్తున్నాను. ఓకే. అంటే ఎన్నాళ్ళుగా కొనసాగుతున్నది అనేటువంటిది మాత్రం చెప్పడం ఇప్పుడు కష్టం. బట్ మామూలుగా మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం చూస్తుంటే రష్యన్ ఫోర్సెస్ చాలా వేగంగా అడ్వాన్స్ అవుతున్నాయని మాత్రం మనకు అనిపిస్తుంది. అమెరికా ఎప్పుడైతే సహాయం ఆపేసిందో యూరోప్కి ఇప్పుడు ఎటువంటి నాటో దేశాలకి ఎలా యుక్రెయిన్ సమర్థించాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో వాళ్ళలో కూడా విభేదాలు కనిపిస్తున్నట్టుగా మనకి ఎదురుగా తెలుస్తున్నాయన్నమాట. రైట్. కృష్ణప్రదీప్ గారు, గతం ఎలా ఉన్నా ప్రస్తుతం కారణాలు ఏవైనా కూడా ఇప్పుడు ఇండో చైనా దగ్గర కావటం, మోదీ జిన్పింగ్లోని ముఖ్యాంశాలు ఏంటి, ఇరు దేశాల భవిష్యత్తు బంధంపై అవి ఏం సూచిస్తున్నాయి? సో మనం గతంతో సంబంధం లేకుండా అయితే ప్రస్తుత సంబంధాలు ఉండవు. అవి పరిగణలోకి తీసుకుంటూ ప్రస్తుత సంబంధాలని పరిగణించి భవిష్యత్తును కూడా అంచనా వేయచ్చు. ఎందుకంటే 1950s లోనే భారత్ చైనా సంబంధాల విషయంలో భారత్ ఎప్పుడూ కూడా చైనాకి విరుద్ధంగా లేదు. చైనాయే ఎప్పుడైనా సరే భారత్ వ్యతిరేకంగా ఉంది. సో 50s లో 2 సార్లు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్షిప్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నప్పుడు నెహ్రూ గారు చైనా కోసం దాన్ని త్యాగం చేయడం జరిగింది. అయినప్పటికీ ఆ విశ్వాసం లేకుండా అప్పుడున్నటువంటి అధ్యక్షుడు 1962లో భారతదేశం మీద దండెత్తి రావడం, ఆ తర్వాత మళ్ళీ 2020లో గాల్వాన్ వ్యాలీలో జరిగినటువంటి యుద్ధం, ఈ స్కిర్మిషెస్ అని అంటాం, అటువంటి పరిస్థితులు. అండ్ ఇవన్నీ నేపథ్యంలో ప్రస్తుతం ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, బ్రిక్స్, G20 ఈ సమావేశాలన్నింటిలోనూ మీటింగ్ అవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు జరిగినటువంటి SCO మీటింగ్ లో ఒక క్యాలిబ్రేటెడ్ రీఎంగేజ్మెంట్ అనేది మొదలైంది. అంటే దీనికి యాక్చువల్ గా ఈ రీఎంగేజ్మెంట్ చైనాయే కారణం. ఎందుకంటే ఎప్పుడైతే ట్రంప్ రావడం జరిగిందో, ట్రంప్ వచ్చిన వెంటనే చైనా మీద సుమారుగా అప్ టు 500% టారిఫ్లు విధిస్తానని బెదిరించాడు. అండ్ అది 250% వరకు తీసుకెళ్లాడు. దాన్ని మళ్ళీ రీసెట్ చేసుకున్నారు. సో ఎప్పుడైతే ట్రంప్ ఈ రకంగా 500% వరకు చైనా మీద టారిఫ్లు విధిస్తారని బెదిరించడం జరిగిందో, అప్పుడే చైనీస్ అడ్మినిస్ట్రేషన్ భారతదేశానికి లేఖ రాసి ఈ ఇద్దరికి సంబంధాలు పునరుద్ధరించుకుందామనే ప్రయత్నం ప్రారంభించింది. ఇప్పుడు ఇండియా మీద కూడా ఈ టారిఫ్లు విధించడంతో మోడీ కూడా స్నేహస్తం అందించే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఈ ప్రాసెస్ లో కొన్ని కీ టేక్అవేస్, మోడీ షీ మీటింగ్ లో ఉన్నటువంటి కొన్ని కీ టేక్అవేస్ ఏవైతే మనం చూడొచ్చు, ఫండమెంటల్ గా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ విషయంలో తిరిగి శాంతియుత చర్చలు ప్రారంభిద్దాం అనేటటువంటి ఒక ప్రతిపాదన. ఎందుకంటే 1962 వార్లో చైనా వాళ్ళు సుమారుగా 95,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించుకుని దాన్ని తిరిగి మళ్ళీ ఇండియాకి ఇవ్వలేదు. అంతేకాకుండా అనేక సందర్భాల్లో భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి చాలా గ్రామాలకు చైనీస్ పేర్లు పెట్టడం ఒకటి. ఇటువంటి నేపథ్యంలో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ విషయంలో తిరిగి బయలాటరల్ రిలేషన్స్ నార్మల్ తీసుకొచ్చేటటువంటి అవసరం ఉంది. ఈ రెండో పాయింట్, ఎకనామిక్ అండ్ ట్రేడ్ సిగ్నలింగ్ విషయంలో చూస్తే ఈ గాల్వాన్ వ్యాలీలో స్కిర్మిషెస్ జరిగిన తర్వాత కూడా భారతదేశానికి చైనాతో ఉన్నటువంటి వ్యాపారంలో ఏ తగ్గుదల లేదు. ఉదాహరణకి 2024లో చూసినప్పుడు ఇండియా చైనా వ్యాపారం సుమారుగా $135 బిలియన్ 2024లో జరిగినటువంటి $135 బిలియన్ వ్యాపారం జరిగింది. ఇందులో ఎక్కువగా చైనాకే లాభం. అంటే 53% చైనా ఈ దిగుమతులను మనం భారతదేశం చేసుకుంటుంది ఈ నేపథ్యంలో. సో ఈ రెండు దేశాల మధ్య వివాదం పెరిగితే అది చైనాకి ఆర్థికంగా కొంచెం నష్టం కలిగించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఉభయ కుశలోపరిగా చైనాకి ఇండియా ఎంత అవసరమో ఇండియాకి చైనా కూడా అంతే అవసరం. అండ్ అంతేగానే ఇప్పుడు చేసుకున్నటువంటి ఇద్దరి మధ్య జరిగినటువంటి ఒప్పందంలో భాగంగా మానస సరోవర్ యాత్ర పునరుద్ధరిస్తామని చెప్పి, అలాగే ఇండియా నుంచి చైనాకి డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా పునరుద్ధరిస్తామనేటటువంటి ప్రతిపాదనలు జరిగినాయి. అండ్ అంతేకాకుండా ఒక సింబయోటిక్ రీసెట్ అనేటటువంటిది మనం చూడొచ్చు. సో సింబయోటిక్ రీసెట్ అంటే ఇద్దరు కూడా పరస్పర ప్రయోజనాల కోసం ఒక కోల్డ్ పీస్ అనేటటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నారు. సో వీటన్నిటి నేపథ్యంలో జరగబోయే పరిస్థితులు, అంటే భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, ఆప్టిమిస్టిక్ గా ఎలాంటి పరిస్థితులు ఉండొచ్చు. అంటే ఈ చైనా తర్వాత అమెరికా ఈ ఇద్దరితో కూడా భారతదేశం సంబంధాలు మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఓన్లీ అమెరికాతో సంబంధాలు పెట్టుకోవాలి, చైనాతో పెట్టుకోకూడదని కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఇది భారతదేశం యొక్క పిరిగితనం అనేటటువంటి ప్రతిపాదనలు చేస్తున్నారు. కానీ ఇండియాకు ఉన్నటువంటి ఆల్ అలైన్మెంట్ పాలసీలో భాగంగా అమెరికా ఎంత ముఖ్యమో, రష్యా ఎంత ముఖ్యమో, చైనా కూడా అంతే ముఖ్యం. ఎవరితో కూడా వివాదాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి విషయాన్ని కేవలం యుద్ధాల ద్వారా మాత్రమే పరిష్కరించుకునే పరిస్థితి కూడా ఉండదు. రైట్ అండి.
చెన్నప్ప గారు, రష్యా, ఇండియా, చైనా ఆర్ఐసి లేదా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సీఓ ట్రంప్ 50% సుంకాలతో భారత్ పడుతున్న ఇబ్బందులు తీర్చడంలో ఇవి ఆల్టర్నేటివ్స్ కాగలవా? ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. ఎప్పుడైతే ఈ టారిఫ్ పెంచడం జరుగుతుందో, అసలు టారిఫ్ పెంచడానికి గల కారణాలని మా ప్యానెల్ మెంబర్ చెప్పినట్లుగా అతి ముఖ్యంగా అయినటువంటిది మొదటిది రష్యా నుంచి మనం క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకోవడం అతి తక్కువ ధరకు ఆర్థికంగా బలపడుతుందని చేయడం కొరకు, మరి అదేవిధంగా వాళ్ళ నుంచి దిగుమతి చేసుకునే సందర్భాలలో కూడా అతి ముఖ్యమైనటువంటి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్లో మనము మొక్కజొన్న అంటాం, కార్న్ కానీ, సోయాబీన్ కానీ, యాపిల్ కానీ, తర్వాత ఆల్మండ్ కానీ, ఎథనాల్ కానీ, ఇలాంటివన్నిటిపైన కూడా సుంకాన్ని విధిస్తే భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థికంగా అతి ముఖ్యంగా అగ్రికల్చర్ వ్యవసాయం పైన ఆధారపడిన వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. మళ్ళీ మనం ఒకవేళ ఎక్స్పోర్ట్గా తీసుకున్నట్లయితే భారతదేశం నుంచి అత్యధికంగా ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటిది టెక్స్టైల్. అందులో అత్యధికమైనటువంటి వాళ్ళు అన్స్కిల్డ్ ఎంప్లాయీస్ ఉండడం జరుగుతుంది. తర్వాత వచ్చేటటువంటిది మనకు లెదర్ ఇండస్ట్రీస్. మీరు మధ్యప్రదేశ్లో తీసుకున్నా, కాన్పూర్లో తీసుకున్నా, ఉత్తరప్రదేశ్ తీసుకున్నా, లెదర్ ఇండస్ట్రీ అనేటటువంటిది ఇక్కడ అన్స్కిల్డ్ లేబర్ ఎంప్లాయీస్ అనేటటువంటి అధిక శాతంలో ఉండేటటువంటిది. ఇంకో మూడవది తీసుకున్నట్లయితే మనకు ఈ రొయ్యలు ఎగుమతి, అంటే ఈ మత్స్యకారులు కూడా వేల సంఖ్యలో మనకు బే ఆఫ్ బెంగాల్ కానీ, సీ ఆఫ్ బెంగాల్ కానీ ఎంతో ఎన్కాచ్మెంట్ మనకు ఓషన్స్ ఉన్నాయి కనుక ఇక్కడ ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ పైన విధించడం వల్ల, టారిఫ్ యూస్ మొత్తం విధించడం వల్ల డెఫినెట్గా ఇక్కడ అగ్రికల్చర్ కానీ, ఇక్కడ ఎంప్లాయ్మెంట్కి కానీ, తర్వాత అదేవిధంగా ఈ రొయ్యల అంటే ఉండేటటువంటి అక్వా సిస్టానికి కానీ అతి ముఖ్యంగా మనకు ఎంఎన్సీస్ అంటే నాట్ ఎంఎన్సీస్ ఇక్కడ చిన్న పరిశ్రమలు ఎంఎస్ఎంఈస్ ఇవన్నీ కూడా ఇబ్బంది పడుతున్నామని ఎన్నోసార్లు ద్వైపాక్షికంగా సెక్రటరీ లెవెల్లో చర్చలు జరిగినప్పటికీ 4 సార్లు చర్చలు జరిపినప్పటికీ భారతదేశము వీటికి అంగీకరించలేదు. ఈ అంగీకరించకపోవడం వల్లనే ఈ అమెరికన్ ట్రంప్ దాన్ని రూల్స్గా తీసుకొని వచ్చి దీనిపైన భారతదేశం పైన కూడా రుద్దడం జరిగింది. ఇక్కడ మీరు అన్నట్లుగా ఇది వర్తకం మాత్రమే. వర్తకంలో ఖచ్చితంగా మనం ఆల్టర్నేటివ్ చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక దేశము మనకు అధిక టారిఫ్ ఇచ్చినట్టయితే వేరే దేశాలకు ఎన్నో దేశాలు ఉండడం జరుగుతుంది. మనకు బ్రిటన్ సన్నిహితంగా ఉంది, తర్వాత మనకు రష్యా సన్నిహితంగా ఉంది, బ్రెజిల్ కానీ, పోలాండ్ కానీ, స్విట్జర్లాండ్ కానీ ఎన్నో ఇతర దేశాలతో ఉంది. అక్కడ ఉండేటటువంటి ప్రోడక్ట్ని మళ్ళీ మనము మలుచుకొని ప్రోడక్ట్ డైవర్సిఫికేషను, మార్కెట్ డైవర్సిఫికేషన్ చేసుకొని, ప్రైస్ డైవర్సిఫికేషన్ చేసుకొని ఇవన్నీ ముందుకెళ్తే తప్పకుండా మనము ఈ వర్తకంలో పోటీ తట్టుకోగలము. కొంచెం ప్రాథమికంగా ఈరోజు మనము చూసుకున్నట్లయితే స్టాటిస్టికల్ డేటా కూడా చూసుకున్నట్లయితే జీడిపిలో 0.5% నుంచి 0.6% వరకు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కొంత తేడాలు కలిగినప్పటికీ భవిష్యత్తులో దీన్ని ఒక గుణపాఠంగా తీసుకొని ఇతర దేశాలు, మా ప్యానలిస్ట్ చెప్పినట్లుగా యూనిపోలార్ సిస్టమ్ ఇక్కడ ఉండదు, మల్టీపోలార్ సిస్టమే. అన్ని దేశాలు ఆర్థికంగా ఎదగాలి, అన్ని దేశాలకు స్వతంత్రంగా ఉండాలి. ఏది యూనిఫైడ్ కరెన్సీ ఒక డాలరే కాకుండా అన్ని యూరో కానీ, తర్వాత రూపీ కానీ, రూపులు కానీ ఇవన్నీ కరెన్సీ కూడా మనకు మల్టీపోలార్గా వస్తే తప్పకుండా ఇవన్నీ నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మళ్ళీ భారతదేశం అతి ముఖ్యంగా పోటీని తట్టుకొని ఇతర దేశాలతో పోటీని తట్టుకోవాలంటే ఈ ప్రోడక్ట్ మ్యాపింగ్ అనేటటువంటి కూడా చేయాలి. అక్కడ ఏం అవసరం ఉంది, ఏ దేశానికి ఏ రకమైనటువంటి ప్రోడక్ట్ ఉంది, ఏ రకమైనటువంటి ప్రైసింగ్ ఉంది, దాని మొత్తాన్ని మనం సమీకృతం చేసుకొని ముందుకు వెళ్తే తప్పకుండా దానిని ప్రస్తుతానికి కొంత నష్టం జరిగినా భవిష్యత్తులో నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. అతి ముఖ్యంగా మనకు ఇప్పుడు చూస్తున్నది ఏంటంటే ఈవెన్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్స్ కౌన్సిల్ ఆర్ సెల్ను కూడా ఒక 25,000 కోట్లతో ఏర్పాటు చేసి భారత ప్రభుత్వము భారత పర్టికులర్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కానీ, ఫిషరీస్ ప్రోడక్ట్ కానీ, తర్వాత అన్స్కిల్డ్ ఎంప్లాయీస్ని ప్రొటెక్షన్ ఇస్తూ ఐదర్ ఇంపోర్ట్స్ కానీ, ఎక్స్పోర్ట్స్ కానీ, సబ్సిడీని కానీ, ఇన్సెంటివ్ని కానీ, వితౌట్ లోన్స్ కానీ ఇచ్చేటటువంటి చర్యలను కూడా భారత ప్రభుత్వం చేపట్టింది. కనుక ఇలాంటిది ఒక తాత్కాలికమైన నిలదొక్కుకోవడానికి అయితే భారతదేశానికి అది అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. సురేష్ గారు, ట్రంప్ టారిఫ్ వార్ నుంచి ఎస్సీఓ సదస్సులోని మోదీ పుతిన్ మధ్య చర్చల్లో కూడా రష్యా ఉక్రెయిన్ వార్ ప్రధానాంశంగా ఉంది. దాని ముగింపుపైనే మిగిలిన విషయాలు ఆధారపడినట్లు కనిపిస్తోంది. అది ఇప్పట్లో ముగిసే అవకాశం ఉందా? భారత్ ఆ నెపాన్ని ఎంతకాలం ముయ్యాలి? ఎస్సీఓ సమ్మిట్లో మన ప్రధానమంత్రి మోదీ గారు అలాగే పుటిన్ మధ్య మరోసారి ద్వైపాక్షికమైనటువంటి ఒక సమావేశం జరిగింది. అంటే ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ ద సమ్మిట్ అంటారు.
ఇంకోసారి మన ప్రధానమంత్రి గారు ట్వీట్ చేశారు ఏంటంటే ఈ మీటింగ్ చాలా బాగా జరిగింది, మళ్ళీ ఇంకోసారి మాకు మన రెండు దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు అన్ని సెక్టర్స్లో మనం రెండు దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలను మళ్ళీ రివ్యూ చేసుకోవడానికి అవకాశం దొరికిందని కూడా చెప్పారు. ఆ తర్వాత కానీ విచిత్రం ఏంటంటే ఈ రష్యా యుక్రెయిన్ అనేటువంటి సబ్జెక్ట్ డెఫినెట్గానే వీరి ఇద్దరి మధ్య జరిగిన సమావేశంలో అది ఖచ్చితంగా ఈ ఇష్యూ ఒకటి అది మళ్ళా దాని మీద చర్చ జరిగింది. అయితే ఒక విషయం ఇక్కడ చెప్పాలి ఏంటంటే మన ప్రధానమంత్రి మోదీ గారు శుక్రవారం టియాన్జిన్ చేరుకున్నప్పుడు యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఆయనకి ఫోన్ చేయడం, ఆయనకి ఫోన్ చేసి మన ప్రధానమంత్రి గారిని రష్యాకి సరైనటువంటి మీ సిగ్నల్ ఇవ్వాలి, అంటే ఈ రెండు దేశాల మధ్య కన్ఫ్లిక్ట్ని ఏదో విధంగా దాన్ని ముగించడానికి మీరు సరైనటువంటి భాషలో సరైనటువంటి సిగ్నల్ మీరు రష్యన్ ప్రెసిడెంట్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేయడం అది మనం గమనించాలి. అయితే ఈ ఒక పక్క మనం ఈ రష్యా యుక్రెయిన్ ఈ యుద్ధాన్ని ఏదో విధంగా మనం ముగింపులో మనం కూడా ఒక ప్రధాన పాత్ర వహిస్తున్నామని చెప్పడం అది ఒక పక్క. ఇంకో పక్క పుటిన్ ఈ సమావేశంలో చెప్పేది ఏంటంటే అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా కొన్ని ప్రతిపాదనలు చేశాడు, మొన్న అలాస్కాలో మేము కలిసినప్పుడు కొన్ని కాంక్రీట్ ప్రపోజల్స్ మేము కూడా చేశాము దీన్ని సీజ్ ఫైర్ని చేయడానికి, అలాగే ఈ యుద్ధాన్ని ఒక కొలికి తీసుకురావడానికి ఇద్దరం కొన్ని ప్రతిపాదనలు చేసుకున్నాము అని చెప్పారు. కానీ దాన్ని ఆయన ఎలాబరేట్ చేయలేదు, అది ఏమిటి అన్నది మనకి ఇంకా తెలీదు. అయితే ఏంటంటే ఈ టారిఫ్ వార్ మన ట్రంప్ చేస్తున్నటువంటి ఈ టారిఫ్ వార్, మనకు వ్యతిరేకంగా చేస్తున్న టారిఫ్ వార్ రష్యన్ ప్రెసిడెంట్ కానీ రష్యన్ నాయకత్వం కానీ వీరు దాన్ని ఖండించారు. అలాగే ఈ ఖండించడమే కాకుండా రష్యా ఇండియా మధ్య కోఆపరేషన్ ఇంకా మరింత బలపడుతుందని కూడా వారు చెప్పడం జరిగింది మన పుటిన్. మరి అది ఒక పక్క ఏంటంటే మన విధానం ఒక ప్రాగ్మాటిక్ కైండ్ ఆఫ్ ఏ విధానం మనది. ఒక పక్క మనం రష్యాతో కోఆపరేషన్, రష్యాతో మనం స్నేహం చేస్తూ ఇంకో పక్క యూరప్తో కూడా అంటే అమెరికాతో ముఖ్యంగా అమెరికాతో కూడా మనం రిలేషన్స్ మనం కొనసాగిస్తున్నాము. అయితే ఈ టారిఫ్ వల్ల కొంత బ్రేక్ పడింది. అయితే ఏంటంటే ఇప్పుడు ఈ రష్యా యుక్రెయిన్ వార్లో మరి మోదీ గారు నేను అనుకోవటము మరి రాబోయే భవిష్యత్తులో ఇంకా కొన్ని ప్రతిపాదనలు కూడా చేస్తారని అనుకుంటున్నాను. మరి అవి డిఫరెంట్గానే ఈ వార్ ముగింపుకి అవి దోహదం చేస్తాయి. కృష్ణప్రదీప్ గారు, ఎస్సీఓ అనంతరం అమెరికా ప్రకటనల్లో ప్రజాస్వామ్య దేశమైన భారత్ నియంతలతో ఎలా కలుస్తుంది, ఎప్పటికైనా అమెరికా వెస్ట్తోనే రావాలని ఒక కీలక వ్యాఖ్య కూడా చేసింది. ఇండియా చైనా రష్యాలతో కలవకుండా చేయాలన్న ప్రయత్నం ఫలిస్తుందా? ఇది ఫస్ట్ ఈ వ్యాఖ్యలు అనేది వెస్టర్న్ హిపోక్రసీకి, పర్టికులర్ గా అమెరికన్ హిపోక్రసీకి ఒక సింబల్ గా చెప్పచ్చు. ఎందుకంటే రష్యన్ అధ్యక్షుడు నియంత అయితే మరి అదే ట్రంప్ అదే రష్యన్ అధ్యక్షుడిని అలాస్కాలో రీసెంట్ గానే కలవడం జరిగింది. మరి ఇటువంటి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. అంటే ఇప్పుడు సపోజ్ ఖతార్ రాజు అయినటువంటి షేక్ తమీమ్ అతన్ని కలిశాడు. అతని దగ్గర నుంచి $400 బిలియన్ విలువ చేసేటటువంటి ఒక ఏరోప్లేన్ బోయింగ్ జెట్ ని కూడా బహుమతిగా తీసుకున్నాడు. ఇది బహుమతి అని చెప్తున్నారు కానీ అది లంచం, ఒక నియంత నుంచి పొందినటువంటి లంచం. అలాగే సౌదీ అరేబియాకి చెందినటువంటి రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అతను నియంతే, మరి అతని నుంచి కూడా అనేక రకాల బహుమతులు తీసుకున్నారు. సిరియా ప్రెసిడెంట్ అయినటువంటి అహ్మద్ షారా ఇతన్ని కూడా కలవడం జరిగింది. అండ్ రీసెంట్ గా మరొక ఆస్పెక్ట్ ఏంది, ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి అథారిటేరియన్ మిలిటరీ లీడర్ అయినటువంటి ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ ని 2 సార్లు తన ఇంటికి పిలిపించుకున్నాడు. మరి అది నియంతృత్వం కాదా? ఇవన్నీ కాకుండా నార్త్ కొరియా అధ్యక్షుడైనటువంటి కిమ్ ని కలుద్దామని చెప్పి ప్రతిపాదనలు కూడా వస్తున్నాయి. మరి దీనికి వాళ్ళకి సమాధానం చెప్తారు. అంటే ఇది డబుల్ స్టాండర్డ్నెస్ కి ఒక ఉదాహరణ. అది ఒక పక్కన పెడితే మనం ఇందాక మనం అనుకున్నట్టుగా ఇది ఒక ఆల్ అలైన్మెంట్ పాలసీ.
కేవలం నాన్ అలైన్మెంట్ కి మాత్రమే పరిమితం కాకుండా అన్ని దేశాలతోటి కలవడం జరుగుతుంది. భారతీయుల యొక్క ప్రయోజనాలు ముఖ్యం, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రయోజనాలు ముఖ్యం. అంటే మనం ఇక్కడ గమనించడం జరిగితే కేవలం రష్యా అధ్యక్షుడు, తర్వాత చైనా అధ్యక్షుడినే కాకుండా భారత ప్రధానమంత్రి మయన్మార్ అధ్యక్షుడు కూడా కలవడం జరిగింది. దాంతో పాటు ఇంకొక ఇన్ఫార్మల్ గా మరొక 10 మంది నాయకులను కూడా కలవడం జరిగింది. ఎవరిని కలవాలి, ఎవరిని కలవకూడదు అనేది భారతదేశం యొక్క సావర్నిటీకి సంబంధించిన విషయం, స్ట్రాటజిక్ అలైన్మెంట్ కి సంబంధించినటువంటి విషయం. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ విషయంలో భారతదేశానికి ఉన్నటువంటి పరిపూర్ణ అధికారం ఉంది. రష్యన్ ఆయిల్ కోసం, చైనా తోటి వ్యాపారం కోసం కలవడంలో తప్పులేదు, బ్రిక్స్ లో సభ్యత్వం ఉండడంలో తప్పులేదు. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడికి ప్రధానంగా ఉన్న కంప్లైంట్ ఏంటంటే బ్రిక్స్. ఈ బ్రిక్స్ అమెరికన్ డాలర్ ని ప్రత్యామ్నాయంగా ఎమర్జ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. సో ఒక అవసరం ప్రపంచంలో ఏ దేశానికైనా భారతదేశం యొక్క అవసరం. భారతదేశంలో డెమోక్రసీ ఉంది, డెమోగ్రఫీ ఉంది, అండ్ డెవలప్మెంట్ కూడా ఉంది. 2047 నాటికి ఎటువంటి పరిస్థితులు ఉంటాయో మనకు తెలుసు. రీసెంట్ గా ఆర్బీఐ నివేదిక ప్రకారం కూడా 7.8 జీడిపి పర్సెంటేజ్ అనుకున్న దానికన్నా ఎక్కువ సాధించడం జరిగింది. ఈ నేపథ్యంలో భారతదేశం ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండాల్సిన అవసరం లేదు అనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు తప్ప ఎవరు అమెరికా వాళ్ళు లేకపోతే రష్యా వాళ్ళు నిర్ణయించేటటువంటిది కాదు. సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచ సంబంధాలు ఎలా ఉంటాయంటే రియలిజం అనేటటువంటి సిద్ధాంతం మీద ఆధారపడి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది. ఈ రియలిస్టిక్ పర్స్పెక్టివ్ ప్రకారం ఏ దేశానికైనా సరే తన దేశ ప్రజల యొక్క ప్రయోజనాలు ముఖ్యం తప్ప ఎవరో నిర్ణయించిన వాళ్ళతోటి కలవాలి, మరొకరు నిర్ణయించిన వాళ్ళతోటి కలవకూడదు అనేటటువంటిది కాదు. దీన్ని సింపుల్ గా చెప్పాలంటే మల్టీ వెక్టర్ డిప్లొమసీ అని, నాట్ ఎక్స్క్లూజివ్ అలైన్మెంట్, మల్టీ వెక్టర్ డిప్లొమసీ, మల్టీ అలైన్మెంట్, ఆల్ అలైన్మెంట్ అనే పాలసీ ప్రకారం భారతదేశం చర్యలు చేపడుతుంది తప్ప ఇది స్ట్రాటజిక్ అటానమీకి సంబంధించినటువంటి విషయం తప్ప ఒకవైపు క్వాడ్ సమావేశంలో అమెరికాతోనూ ఉంటుంది, అలాగే ఎస్సీఓ సమావేశంలో చైనాతో ఉంటుంది, బ్రిక్స్ సమావేశంలో అందరితోనూ కలుస్తారు. సో దీనికి ఎవరో ఒకరు వచ్చి అబ్జెక్షన్ పెట్టాలి, భారతీయులు కేవలం ప్రజాస్వామ్య దేశంతోనే కలవాలి, నియంత్రిత దేశాలతో కలవకూడదు అనేటటువంటి వ్యాఖ్యలు చేసే ముందు మనం ఎవరితో కలుస్తున్నాం, ఎవరితో కలవట్లేదు అని వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. రైట్. చెన్నప్ప గారు, ట్రంప్ టారిఫ్ వార్ మొదలుపెట్టిన తర్వాత ఇప్పటికే మన రూపాయి విలువ జీవితకాల కనిష్టానికి చేరింది. అది ఇంకా ఎప్పటి వరకు కొనసాగవచ్చు? రూపీని నిలబెట్టాలంటే ఏం చేయాలి? ఇది ఒక పరిణామం మాత్రమే. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైతే కుదుట పడుతుందో రూపాయి విలువ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రతిదానికి మనము ఈ బాస్కెట్ ఆఫ్ కరెన్సీని నిర్ణయించేటప్పుడు యుఎస్ డాలర్ని ప్రామాణికంగా తీసుకొని మన యొక్క రూపీ వాల్యూని కానీ ఇతర కంట్రీ యొక్క వాల్యూస్ని కూడా నిర్ణయించడం జరుగుతుంది. ఆ నిర్ణయించేటటువంటి అంశం కూడా వర్తకం పైన, ట్రేడ్ పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు భారతదేశం కూడా వర్తకంగా స్వయం లాభనంగా అంటే స్వతహాగా తన దేశం యొక్క ఆర్థిక ఒడిదుడుకులు అన్నిటి అధిగమించి ఆర్థికంగా అభివృద్ధి చెంది తన వాల్యూని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతంలో మాత్రము ఈ ఉండేటటువంటి వర్తకం వల్ల తక్షణమే రూపీ వాల్యూ పడిపోవడం జరుగుతుంది. కానీ భవిష్యత్తులో ఎప్పుడైతే ఒక దేశం ఆర్థికంగా ఎదగడం జరుగుతుందో ఖచ్చితంగా రూపీ కూడా మళ్ళీ నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇట్ ఎకనామిక్ ఇండికేటర్స్ ఆర్ ఇండికేటింగ్ టు డెవలప్ ది కరెన్సీ వాల్యూస్ ఇన్ టు ది బాస్కెట్ కరెన్సీస్. సురేష్ గారు, ఇదే సమయంలో భారత్ రష్యా సదస్సు కూడా ప్రముఖంగా చర్చకు వస్తోంది. డిసెంబర్లో జరిగే సదస్సులో పాల్గొనేందుకు పుతిన్ ఇండియా రాక కోసం ఎదురు చూస్తూ ఉంటామన్నారు ప్రధాని మోదీ. ఆ సదస్సు, పుతిన్ రాక నేపథ్యం, ప్రాధాన్యత ఏంటి? ఇందాక నేను చెప్పినట్లు పుతిన్ 2000 సంవత్సరంలో ఈ రష్యాకి అధ్యక్షుడిగా నియమించబడ్డారు. 25 సంవత్సరాలుగా ఆయన మరి రష్యాకి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. భారత్ రష్యా సంబంధాల చరిత్రలో చూస్తే ఇంతవరకు భారతదేశానికి వచ్చినటువంటి సోవియట్ కానీ రష్యా నాయకుల్లో పుతిన్ అందరికంటే ఎక్కువసార్లు భారత్ రావడం జరిగింది. నా దృష్టిలో సోవియట్ యూనియన్, అలాగే సోవియట్ యూనియన్లో పుట్టి తర్వాత సోవియట్ యూనియన్లోనే రాజకీయాల్లోకి వచ్చినటువంటి నాయకత్వం అనేటువంటి జనరేషన్లో బహుశా పుతిన్ చివరివాడు అయి ఉండొచ్చు. అయితే భారత్ రష్యా అంటే భారతదేశంతో సంబంధాలు, భారతదేశంతో స్నేహ సంబంధాలు, అలాగే కోఆపరేషన్ అనేటువంటిది, పార్ట్నర్షిప్ అనేటువంటిది కొనసాగించడంలో, దాన్ని పటిష్టం చేయడంలో
ఖచ్చితంగా రష్యా అధ్యక్షుడు పుటిన్ పాత్ర మాత్రం చాలా ముఖ్యమైనటువంటి పాత్ర ఆయన వహించారు, అది చెప్పాలి. దాదాపు 8 సార్లు మన దేశానికి రావడం జరిగింది. అదే క్రమంలో మరి రాబోయే మొన్న కూడా ఇటీవలే మళ్ళా మన ప్రధానమంత్రి మోదీ గారు ఆయనతో ఫోన్లో మాట్లాడిన తర్వాత ఆయన మళ్ళా భారతదేశం రమ్మని ఆహ్వానించడం, అలాగే నిన్న జరిగినటువంటి చియాన్జన్లో జరిగినటువంటి సమావేశాలు కూడా మరోసారి మళ్ళీ భారతదేశం రావాల్సి ఉందిగా ఆయన ఆహ్వానించడం జరిగింది. ఆయన అంగీకరించారు. బహుశా ఈ సంవత్సరం చివరిలో, బహుశా అక్టోబర్లోనో నవంబర్లోనో బహుశా ఆయన విజిట్ జరగచ్చు. ఇది ఇందాక 25 సంవత్సరాల్లో 23 సార్లు 2 దేశాల నాయకులు కలవటం జరుగుతుంది. ఆ సంఖ్య ఇందాక నేను చెప్పినట్టు ఆ సంఖ్య చెప్తుంది మన 2 దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాల గురించి. ఇది టైం టెస్టెడ్ పార్ట్నర్షిప్, ప్రివిలేజ్డ్ పార్ట్నర్షిప్, ముఖ్యంగా స్పెషల్ పార్ట్నర్షిప్. అంటే 2 దేశాలు వేరే దేశాలతో వాళ్ళ సంబంధాలు ఉన్నప్పటికీ ఆ సంబంధాలు మన 2 దేశాల సంబంధాల మీద ఎటువంటి ఇంపాక్ట్ కూడా మనకి కనిపించకుండా మన 2 దేశాల మధ్య సంబంధాలు అలా ఇన్సులేట్ చేయడం జరిగిందనమాట. ఇంకోసారి చూస్తే మన 2 దేశాల మధ్య జరుగుతున్నటువంటి సంబంధాలు దాదాపు నా దృష్టిలో, నాకు తెలిసినటువంటి పరిజ్ఞానంలో ఏ ఒక్క సెక్టర్ కూడా లేదు. అంటే అన్ని సెక్టర్లు మన 2 దేశాల మధ్య సంబంధాల్లో అవి అన్ని సెక్టర్లు కవర్ అవుతున్నాయి అన్నమాట. అది డిఫెన్స్ అనండి, ఎనర్జీ అనండి, అలాగే కల్చర్ అనండి, లేకపోతే ఇంకా యూ టేక్ ఎనీ సబ్జెక్ట్ అనమాట. అటువంటి సంబంధాలు మన 2 దేశాల మధ్య ఉన్నవి. ఇటీవల కాలంలో అమెరికా వైపు నుంచి మన మీద ఉన్నటువంటి టారిఫ్ వార్ అనేటువంటి నేపథ్యంలో కూడా రష్యా మనకి సహాయంగా నిలబడింది. ఇంకొక విషయం చెప్పాలి. గత 80 సంవత్సరాలుగా రెండో ప్రపంచ యుద్ధం అయిన తర్వాత యునైటెడ్ నేషన్స్ స్థాపించి 80 సంవత్సరాలు పూర్తవుతుంది ఈ సంవత్సరం. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మరి మన పర్మనెంట్ మెంబర్షిప్ కోసం మనం క్వాలిఫై అయినప్పుడు, అయ్యామని మనం డిక్లేర్ చేసినప్పుడు మొట్టమొదటి ముఖ్య దేశాల్లో రష్యా మన ఓపెన్గా సపోర్ట్ చేసింది. ఇప్పుడు కనుక యుఎన్ రిఫార్మ్స్ కనుక జరిగితే, సెక్యూరిటీ కౌన్సిల్ కనుక ఎక్స్పాండ్ జరిగితే మరి మనకి సపోర్ట్గా, మనకి ఓపెన్గా మనకి రష్యా సపోర్ట్ చేస్తుందని చెప్పి చాలాసార్లు రష్యా చెప్పడం జరిగింది. అంటే పుటిన్ ముఖ్యంగా ఆయన వేరే సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా చెప్పాలంటే మనకి ఈరోజు అంతర్జాతీయ సంబంధాలలో నా దృష్టిలో ద మోస్ట్ డిపెండబుల్, ద మోస్ట్ ట్రస్టెడ్ పార్ట్నర్ ఎవరంటే రష్యా అని చెప్పొచ్చు. అదేవిధంగా రష్యా కూడా భారతదేశం అనేటువంటిది ఏషియాలో ఒక ముఖ్యమైనటువంటి పవర్గా అది వారు గుర్తిస్తారు. అందుకనే వారు కూడా వారి విదేశాంగ విధానంలో భారతదేశానికి ఎటువంటి ప్లేస్ ఇవ్వాలో అది వాళ్ళకి బాగా తెలుసు. అందుకనే ఈ మోదీ పుటిన్ గారి నెక్స్ట్ యాన్యువల్ సమ్మిట్ ఏంటంటే మనకు ఉన్నటువంటి ఈ 2 దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలకి, 2 దేశాల మధ్య ప్రజల మధ్య ఉన్నటువంటి సంబంధాలకి ఈ రాబోయేటువంటి బైలెటరల్ సమ్మిట్ ఏంటంటే ఇంకొక నిదర్శనంగా మనకి కనబడుతుంది. ఓకే, కృష్ణప్రదీప్ గారు, ఓవరాల్గా చూస్తే ఎస్సీఓ తియాన్జిన్ సదస్సు ఒక అంతర్జాతీయ వేదిక మాత్రమేనా, లేదంటే భవిష్యత్తు ప్రపంచ రాజకీయ సమీకరణాలకు మలుపు దిశ అవుతుందా? మధ్యలో చైనా పాకిస్తాన్ బంధం పరిస్థితి ఏంటి? అదలా ఉండగా కలిసి ముందుకు సాగగలవ ఇరు దేశాలు? సో చైనాతో ఎప్పుడు కూడా నమ్మకం ఉండదు ఈ సంబంధాల విషయంలో. ఎందుకంటే చైనా ఎప్పుడు కూడా భారతదేశాన్ని మోసం చేస్తూనే వస్తుంది. కొన్ని ఉదాహరణలు చూస్తే చరిత్రలో 1954లో పంచశీల తీర్మాన ఒప్పందం జరిగిన తర్వాత 1962లో భారతదేశం మీద దాడి చేశారు. అలాగే 1993, 1996లో ఇరు దేశాలు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ మీద ఎటువంటి యుద్ధాలు జరగకూడదు, శాంతిని కాపాడాలని ఒప్పందం చేసుకున్న తర్వాత అది ఆ ముగియకుండానే 2013లో డోక్లాంలో, 2017లో అంటే 2010లో డెప్సాంగ్లో, 2017లో డోక్లాంలో, 2020లో లద్దాఖ్లో దాడులు చేశారు. అండ్ అదేవిధంగా ఇప్పుడు సపోజ్ 2019లో చైనా అధ్యక్షుడు భారతదేశానికి విజిట్ చేసిన నెక్స్ట్ ఇయర్ అంటే 2020లో గాల్వాన్ క్లాషెస్ మొదలైతాయి.
కాబట్టి చైనా మీద సంబంధాలు ఉండడం మంచిదే, కానీ గుడ్డిగా నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఓకే. అండ్ అదేవిధంగా చైనా మనకి ఎప్పుడు కూడా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత సభ్య దేశంగా గుర్తించాలని కోరుకోదు. చైనా పాకిస్తాన్ సంబంధాలు చూసినప్పుడు, ఈ పర్స్పెక్టివ్ లో చూసినప్పుడు, చైనా పాకిస్తాన్ రెండు కూడా ఈ స్టార్టింగ్ నుంచి ఆల్ వెదర్ ఫ్రెండ్షిప్ ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య. ప్రధానంగా చైనా సిపెక్ పేరుతోటి, ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనే పేరుతోటి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో భాగంగా ఆల్మోస్ట్ $10 బిలియన్ వరకు పాకిస్తాన్ కి అప్పులు ఇచ్చారు. కాబట్టి వాళ్ళ స్నేహాన్ని మనం కాదనలేము, అది శాశ్వత సంబంధం. అండ్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే భారతదేశం చైనా తోటి సత్సంబంధాలను మెయింటైన్ చేస్తూ ఉండాలి, తన జాగ్రత్తలో తను కూడా ఉండాలి. అట్ ద సేమ్ టైం ప్రధానమంత్రి చైనా అధ్యక్షుడికి చాలా స్పష్టంగా చెప్పిన దాని ప్రకారం బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో చైనాకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఏదైతే పెట్టుబడులు ఉన్నాయో, ఈ పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారాలు ఎలాంటి స్ట్రింగ్స్ లేకుండా, ఎలాంటి దాపరికాలు లేకుండా పారదర్శకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ గ్లోబల్ సౌత్ దేశాలని డెవలప్ చేసే విధంగా ఉండాలి తప్ప వాటిని దోపిడీ చేసే విధంగా ఉండకూడదని చెప్తారు. కాబట్టి దానికి కూడా చైనా ఒప్పుకోవడం జరిగింది. సో ఈ మొత్తం ఈ స్టోరీలో షాంఘై కోఆపరేషన్ అనేది కేవలం ఒక సమ్మిట్ రూపంలో మాత్రమే కాకుండా ప్రపంచ భవిష్యత్తుని మార్చేటటువంటి ఒక మార్గదర్శకంగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో రైవలరీ ఉంది, అయినా కానీ కన్ఫరంటేషన్ తో పాటు కోఆపరేషన్ కూడా చేసుకుంటాం అనేటటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి. ట్రేడ్ డిపెండెన్సీ ఉంది. అట్ ద సేమ్ టైం ఈ సరిహద్దులో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో ఉన్నటువంటి వివాదాలని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపు చైనాతో సత్సంబంధాలు ఉన్నాయి, మరొక వైపు చైనా పాకిస్తాన్ కలిసి తిరుగుతారనేటటువంటి విషయాన్ని కూడా గుర్తించాలి. కాబట్టి చాలా స్ట్రాటజిక్ గా ఈ చైనా ఇండియా రిలేషన్షిప్ అనేది రీసెట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే. చెన్నప్ప గారు, మొత్తంగా ఈ ఒడిదుడుకుల్ని భారత ఆర్థిక వ్యవస్థ ఎంతకాలం తట్టుకోగలదు? అంతలోపు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు కొలిక్కొస్తాయా? రాకపోతే ఎలాంటి పరిస్థితులు చూడాల్సి రావచ్చు? ఇది ఓన్లీ ఒక వర్తకం మాత్రమే మేడం. తప్పకుండా ఇవన్నీ కూడా విన్ విన్ సిచ్యువేషనే ఉంటుంది. ఒక అమెరికన్ టారిఫ్ విధించడం వల్ల, అదేవిధంగా ఒక చైనా, మన గౌరవ ప్యానల్ మెంబర్ చెప్పినట్లుగా, వాళ్ళు ఎప్పుడైతే ఈ డిఫెన్స్లో మనకు వ్యతిరేకంగా ఉన్నారే తప్ప వర్తకము వారికి అవసరము, మనకు అవసరం కనుక అది విన్ విన్ సిచ్యువేషనే ఉంటుంది. ఈరోజు ఒక ప్రాథమికంగా లేక టెంపరీగా కొంత ఒడిదుడుకులున్న భవిష్యత్తులో ఆర్థిక శక్తిగా ఎదగడానికి అన్ని హంగులు భారతదేశానికి ఉన్నాయి. అది మీరు నీరు తీసుకోండి, ల్యాండ్ తీసుకోండి, తర్వాత ఎన్విరాన్మెంట్ తీసుకోండి, తర్వాత ఇండస్ట్రీ తీసుకోండి, ఎనీ సెక్టార్ యూ కెన్ టేక్ ఇట్ నేమ్ బై నేమ్. కనుక ఈ ఒక తాత్కాలికం, కానీ భవిష్యత్తులో తప్పకుండా ఈ ఒడిదొడుకులన్నిటి కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. నేను ఇంతకుముందే చెప్పడం జరిగింది, ఒక దేశంతో మనకు టారిఫ్ వివాదము ఉండి అది ఇతర దేశాలు ఎన్నో, మనకు 140 దేశాలలో ఉండడం, అందులో అతి ముఖ్యమైన దేశాలు మనకు ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, పోలాండ్, సౌత్ కొరియా, ఇవన్నీ కూడా ఎన్నో దేశాలు మనకు ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి. కనుక వాటితో ఈ వర్తక సంబంధాలను మనం కొనసాగించుకుంటే ఖచ్చితంగా మనం వర్తకంగా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే వర్తకంగా నిలదొక్కుకోవడం జరుగుతుందో ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఆర్థికంగా అభివృద్ధి చెందడం జరుగుతుందో డెఫినెట్గా ఉండేటటువంటి కరెన్సీ వాల్యూ కానీ, మళ్ళీ ఇతర దేశాల్లో, అది చైనా అయినప్పటికీ, పాకిస్తాన్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా వాళ్ళకు వైరుధ్యం ఉంది. ఇప్పుడు చైనాకు తర్వాత పాకిస్తాన్కు ఎంతో డిఫెన్స్ స్ట్రాటజిక్ అలియన్సెస్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా వర్తకము పైనే జీవించడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ విత్తమే ఒక దేశం యొక్క నిర్ణయాన్ని ఇస్తుంది. కనుక ఈ వర్తకం కొరకు ఖచ్చితంగా అన్ని దేశాలు కూడా ఒక దగ్గరికి వచ్చి ఈ శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పుకోవాలి. శాంతియుత వాతావరణం నెలకొల్పుకోవాలనుకుంటే ఇలాంటి సమిట్స్ ఇంకా ఎన్నో జరగాలి. అందులో ఇలాంటి బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నట్లయితే, మా ప్యానల్ గౌరవ మెంబర్లు చెప్పినట్లుగా చాలా రకాలుగా చైనా తీసుకున్నప్పటికీ, పాకిస్తాన్ తీసుకున్నప్పటికీ వాళ్ళు నైబర్ దేశస్తులు. ఈ నైబర్ కంట్రీస్తో స్నేహభావంతో ఉండాలి. యుద్ధాలు ఉన్నట్లయితే వారికి నష్టం జరుగుతుంది, మనకు నష్టం జరుగుతుంది. ఈరోజు చూసుకున్నట్లయితే అన్ని న్యూక్లియర్ కంట్రీస్, ఒకసారి బాంబు అంటేసినట్లయితే అన్నీ డిస్ట్రాయ్ కావడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇక్కడ స్నేహభావాన్ని పెంచుకొని ఈ నైబర్ కంట్రీస్ తోటి, ముఖ్యంగా మా బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, దాన్ని మనము చర్చల ద్వారానే ఇలాంటి సమిట్, ఏసీఓ లాంటి సమిట్స్ ద్వారా తీసుకోవచ్చు. అది ముఖ్యంగా మన ప్రధానమంత్రి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది భారతదేశం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే, ఇది చైనా కానీ తర్వాత పాకిస్తాన్ కానీ డబుల్ స్టాండర్డ్ ఆన్ టెర్రరిజం ఉండకూడదు. టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా ఇది టెర్రరిజమే. ఎవరైనా కూడా దీన్ని ఖండించాలి.
అనేటటువంటి అతి ముఖ్యమైనటువంటి సందేశాన్ని మన భారత ప్రధాని అన్ని దేశాలు కూడా చెప్పడం జరిగింది. అంటే మొదటిది మనము ట్రేడ్గా నిలదొక్కుకోగలము. తర్వాత రెండవది బార్డర్ డిస్ప్యూట్స్ని శాంతియుతంగా చర్చల ద్వారానే మన నైబర్ కంట్రీస్ అన్ని కూడా పరిష్కరించుకోవాలి. తర్వాత అతి ముఖ్యమైనటువంటి టెర్రరిజం అది ఏ రూపంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నప్పటికీ, పాకిస్తాన్లో కూడా టెర్రరిజం ఉంది. తర్వాత ఇండియాలో వేరే దేశం వాళ్ళు వచ్చి మన టెర్రరిజాన్ని ఇక్కడ కొనసాగించడం జరుగుతుంది. ఏ విధమైనటువంటి ఏ రకమైనటువంటి టెర్రరిజం ఉన్నా దాన్ని ఈ డబుల్ స్టాండర్డ్గా ఉండకుండా దాన్ని చర్చల ద్వారా నిరూపించుకోవాలి. తర్వాత ప్రతి దేశము సావర్జనిటీ అనే దాని గుణంగా అంటే తన స్వశక్తితోనే పైకి రావాలి. ఒక దేశము ఇంకొక దేశాన్ని సహాయపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు రష్యా యుక్రేనియన్ వార్ ఇన్ బిట్వీన్ అమెరికా సపోర్టింగ్ ఇలాంటివి ఉంటే అది దీర్ఘకాలికంగా 2.5 సంవత్సరాలు ఒక యుద్ధాలు చేసినట్లయితే ఆ వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. మీరు రష్యా ఆర్థిక వ్యవస్థ తీసుకున్నా, యుక్రెయినియన్ ఆర్థిక వ్యవస్థ తీసుకున్నా, ఒక యుద్ధం అనేది ఒక సందేశంతో వెళ్ళాలి తప్ప ఓకే. దాని ఒక ఆక్రమణకు తావు లేదని కూడా మన ప్రధానమంత్రి ఎక్స్పాన్షన్కు ఈ రోజులు కావివి. ఓన్లీ ఎక్స్టెండింగ్ ది హ్యాండ్స్ టు ది అదర్ నేషన్ అనేటువంటి దాంతోటే మనం ముందుకు పోవాలనే స్లోగన్తో భారతదేశము పనిచేస్తుంది. భారతదేశం ఖచ్చితంగా శాంతిని రైట్ అండి. కోరుకుంటుంది. రైట్. కనుక ఈ కంక్లూడ్ వర్తకంలో చేయండి. తప్పకుండా నిలదొక్కుంటుంది. అది కొంత సమయం తీసుకోవచ్చు కానీ తప్పకుండా వర్తకంగా నిలదొక్కుంటుంది. రూపీ వాల్యూని కూడా మళ్ళీ స్థిరంగా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. మనము ఆశించేది ఏంటంటే మన కంక్లూడ్ చేయండి ఉండేటటువంటి చెన్నప్ప గారు. నైబర్ కంట్రీస్ కూడా ఒక స్నేహహస్తాన్ని ఇచ్చి ఉండేటటువంటి ప్రాథమికంగా బార్డర్ డిస్ప్యూట్స్ని, టెర్రరిజాన్ని ఇవన్నీ కూడా శాంతియుతంగా చర్చల ద్వారా మనము దాని అన్నిటి కూడా ఒక సొల్యూషన్ తీసుకొని వస్తే ఇది అన్ని దేశాలకు భౌగోళికం కూడా బాగుంటుంది అన్నది మా రైట్ అండి. ముఖ్య ఉద్దేశం. రైట్. ధన్యవాదాలండి చెన్నప్ప గారు, కృష్ణ ప్రదీప్ గారు, సురేష్ గారు. రైట్. ఇది వాటి ప్రతిధ్వని.